స్వాగతం సుస్వాగతం. భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు అందరూ కలిసి రావాలని ఆకాంక్షిస్తూ మీ జడంపల్లి అనిరుద్ రెడ్డి టీపీసీసీ కార్యదర్శి జడ్చర్ల నియోజకవర్గం కన్వీనర్. నమస్తే, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. కొత్తకోట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే అకాడమీ క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్. ఈ పోటీలో దాదాపు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చక్కటి ప్రతిభ కనపరిచి బెల్ట్ సర్టిఫికెట్ సాధించారు. ఈ చిన్నారులు చక్కటి డెమోషన్ చేసి అందరినీ అపూర్వపరిచారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి, కొత్తకోట మున్సిపాలిటీ చైర్మన్ సుకేష్ని విశ్వేశ్వరరావు, పట్టణ ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ కాజా మైనుద్దీన్, రామ్మోహన్ రెడ్డి, కోఆప్షన్ మిస్టేక్ కాంగ్రెస్ నేత నరేందర్ రెడ్డి, డాక్టర్ సాజిద్ అలీ, సిరాజుద్దీన్, పత్రికా విలేకరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థి మేరకు అతిథుల చేత బెల్ట్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ కరాటే మాస్టర్స్ గిద్దలూరు శ్రీనివాస్, ఇఫ్తార్, జాఫర్ సాదిక్, బి హరీష్ యాదవ్, ఇంతియాజ్, అనిత, సుమా, జహంగీర్, మంజునాథ్, చందు, వినయ్, గౌడ్, అంజీ, జశ్వంత్, కార్తికేయ పాల్గొని విద్యార్థులను upper punch 1 2 3 4 5 6 7 8 ఏ పక్కకి జరగండి 1 2 3 జరగాలి. सर कार्तिकेय कंपास ఫస్ట్ నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ 27 నవంబర్లో ఉంది. अभी जमना अभी हाँ सर मैडम को ఉన్నారా మీరే సంబంధం పేరెంట్స్ అంతా పైకి రండి. పేరెంట్స్ ఉంటారు అని సార్. జహంగీర్, సుమా ఆర్గనైజ్ చేస్తున్న మాస్టర్ నబీ గారికి, అలాగే డాక్టర్ సాజిద్ అలీ గారికి, అలాగే ఏఎస్ఐ సిరాజ్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు ఇచ్చేసిన సుకేష్ని విశ్వేశ్వర్ గారికి, అలాగే డాక్టర్ రెడ్డి సార్కి, అలాగే నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కరాటా అనేది ఆత్మరక్షణలో భాగంగా మాత్రమే వాడుకోవాలి. అంతేగాని మేము కరాటే నేర్చుకున్నామని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రయోగం చేయకండి. ఈ కరాటే ప్రతి ఒక్కరికి అవసరం. వాళ్ళ ఎవరి స్వీయ రక్షణ గురించి మాత్రమే నేర్చుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి ఈ కరాటే అనేది
ఎంతో ఉపయోగకరమైనది. తమను తాము కాపాడుకోవడానికి ఈ కళ అనేది చాలా ముఖ్యమైనది, నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందుకు ఒక మాస్టర్ గారు ఒకటి చూపించారు, ఒకటి గుడ్డలు పెట్టి కోకోనట్ పెట్టి చేశారు. దయచేసి అలాంటి కార్యక్రమాలు చేయకండి. నెక్స్ట్ మనం అనుకుంటాం బాడీ స్ట్రాంగ్ ఎక్కడ ఉండాలంటే ఓన్లీ ఫిస్ట్, ఈ పిడికిలు మాత్రమే నకల్ డిప్స్ కొడితే ఇవి ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతాయి. ఎవరికైనా పంచిస్తే అవతలడికి ఏదో ఒకటి బ్రేక్ కావాలి. అంటే మన పార్ట్ బాడీలో ఏ పార్ట్ స్ట్రాంగ్ ఉండాలంటే ఈ పార్ట్ ఉండాలి. ఈ పార్ట్ స్ట్రాంగ్ ఎప్పుడైతుంది, నకల్ డిప్స్ కొట్టినప్పుడు కానీ, ఎక్కువ పంచులు కొట్టినప్పుడు కానీ, మీకు శాండ్ బ్యాగ్స్ అవి చేస్తున్నారా, శాండ్ బ్యాగ్స్ పెట్టించి అవి చేయడం వల్ల కానీ మీకు ఈ పార్ట్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇది అలాగే లెగ్ కిక్, మీరు ఎంత కిక్ ఇస్తుంటే అది స్ట్రాంగ్ అవుతుంటుంది. అంటే మీకు హైట్ అప్ డౌన్ కానీ, మిడిల్ కానీ, మీరు ఎంత హై కానీ, ఇప్పుడు ఒకటి ఫ్లయింగ్ కిక్ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ కిక్ కూడా బాగా నేర్చుకుంటే మీకు యూజ్ అవుతుంది అది. అంతేగాని వేరే ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.